నువ్వు నమ్ముతున్న దయ్యము కంటే గొప్పవాడు నా దేవుడు. నువ్వు నమ్ముతున్న మంత్రాల కంటే గొప్పవాడు నా దేవుడు. నువ్వు నమ్ముతున్న చేతబడి చిల్లంగి బాణామతి విద్యల కంటే గొప్పవాడు నా దేవుడు. నీ గొలియాతు మీద విశ్వాసం ఉంటే గొలియాతును కూల్చే దేవుని యందు నాకు విశ్వాసం ఉంది. ప్రభువా, నీళ్లు తెప్పిస్తాను, చెట్టు కింద నిలబడి కాస్త అలసట తీర్చుకొని కాళ్ళు కడుక్కోండి, ఆహారం సిద్ధపరుస్తాను, కాస్త కడుపు నింపుకొని వెళ్ళండి. నేను మీ నుంచి ఇంకేం ఆశించను. ఏ ప్రతిఫలాన్ని ఆశించి ఈ పరిచర్య చేయను. ఎండను బడి వచ్చారు. ఎందుకో ఈరోజు దేవా నీ వస్తావని నాకు అనిపించింది. అందుకే చాలా సమయం నుంచి గుడారం ద్వారం దగ్గర కూర్చున్నానయ్యా, నువ్వు కనబడతావేమో అని. నా ఆశ తీరా కనబడ్డావు. నీ దాసం దగ్గరికి వచ్చావు, కాళ్ళు కడుక్కోయా, ఈ చెట్టు నీడనుండయ్యా, ఆహారం సిద్ధపరుస్తాను, తినయ్యా. ఏమన్నా అడిగినట్టుంది అబ్రహాం. మీరు అక్కడ చదవండి. నన్ను ఆశీర్వదించని కానీ, నాకు ఇస్తానన్న సంగతి ఏందని కానీ అబ్రహాం ఏమీ అడిగినట్టు ఉండదు. మీరు గమనించండి, తర్వాత స్టడీ చేయండి. ఆదికాండం 18వ అధ్యాయం. ఏమి అడిగినట్టు ఉండదు. జస్ట్ ఇవే చెప్పాడు. కాళ్ళు కడుక్కోండి, సేద తీరండి, ఆహారం తీసుకోండి, మీ దారిన పోవచ్చు. ఇందుకోసమే కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరిగి అన్నాడు. అదే ఉంటుంది మ్యాటర్. అప్పుడు త్రియేక దేవుడు సమాధానం ఇచ్చాడు. అందుకు వారు నీవు చెప్పినట్లు చేయి అన్నారు. గమనించాలి, కొంతమంది సహోదరులకు వచ్చిన వాళ్ళల్లో ఒకడు దేవుడు, ఇద్దరు దూతలు అనే అభిప్రాయం ఉంది కొన్ని బోధలలో. కానీ అది వాస్తవంగా వచ్చింది త్రియేక దేవుడు. ముగ్గురు వ్యక్తులుగా అబ్రహాం దగ్గరికి వచ్చారు. ఎందుకంటే 2 పనులు చేయడానికి ముగ్గురు వ్యక్తులుగా అక్కడికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళల్లో ఒకడు దేవుడై ఉండి ఇద్దరు దూతలై ఉంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు దూతలు నోరు తెరవకూడదు. కానీ ఏమన్నారు అబ్రహాముతో? అందుకు వారు నీవు చెప్పినట్లే చేయమన్నారు. అందుకు వారు అంటే ఎవరు మాట్లాడారు? ఒకరు మాట్లాడారా? ఒకరికంటే ఎక్కువ మంది మాట్లాడారా? ముగ్గురు మాట్లాడారు. అప్పుడు ఎవరండి? వాళ్ళలో ఒకడు దేవుడు అయితే, ఇద్దరు దూతలు అయితే, దేవుడు మాట్లాడినప్పుడు దూతలు నోరు తెరవకూడదు. కానీ వారు ముగ్గురు మాట్లాడారు. అంటే ముగ్గురు ఈక్వల్ పొజిషన్ కలిగిన వాళ్ళు, అంటే సమానమైన విలువ కలిగిన వారు. ఆ తర్వాత ఒక పాయింట్లోనే కాదు, చాలా సంభాషణలో యెహోవా అబ్రహామునకు కనబడెను అని ఉంటుంది. అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అక్కడ నిలబడి ఉన్నారు అని ఉంటుంది. యెహోవా ఏకవచనం, కానీ ముగ్గురు మనుషులు అంటాడు. మళ్ళీ ప్రభువా అని అబ్రహాం పిలుస్తాడు. ముగ్గురు అన్నప్పుడు మరి ప్రభువులారా అనొచ్చుగా. మళ్ళీ ప్రభువా నీ దాసుని దాటిపోవద్దు అంటాడు. మళ్ళీ వచ్చి తిరిగి అలసట తీర్చుకొనుడి. ఒకడైతే తీర్చుకో, ఒకరికంటే ఎక్కువ తీర్చుకోండి బహువచనం. అట్లా అబ్జర్వ్ చేస్తే ముగ్గురు వ్యక్తులు సమాన గౌరవం కలిగినటువంటి వ్యక్తులుగా కనబడుతున్నందున దైవత్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. చివరికి అబ్రహాం ఆతిథ్యం తీసుకుని ఒక ఆయన అక్కడ నిలబడి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఇద్దరు సొదొమ గొమొర్రా వైపు వెళ్ళారు. కాబట్టి తొందరపడి వారిని దూతలు అన్నందున తక్కువ చేసి మాట్లాడటం కానీ, తక్కువ అభిప్రాయం కలిగి ఉండటం కానీ చేయవద్దు. అర్థమైందా? అబ్రహాం దగ్గర ఉన్నది యెహోవాయే, సొదొమ గొమొర్రాల దగ్గరికి పోయింది కూడా యెహోవాయే. దీన్ని అర్థం చేసుకొని మాట్లాడాలి, లేకపోతే పొరపాటు వ్యాఖ్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇంతమందిలో తన కోసం కాచుకున్న కళ్ళేవి, తననే వెతుకుతున్న కళ్ళేవి అనేది దేవుడు వెతుక్కున్నాడు. అది అబ్రహాం దగ్గర ఉంది. అందుకని అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. అంటే దేవుని హృదయాన్ని ఏ కళ్ళు ఆకర్షించినా, ఏ చూపు ఆకర్షించిందంటే, మమ్రే దగ్గర సింధూర వనంలో ఎండవేళ గుడారపు ద్వారం దగ్గర ఉండి ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ కళ్ళు, ఆ చూపులు అబ్రహాముని గురించి దేవుడు ఆలోచించేటట్టు చేసినాయి. అక్కడికి వచ్చాడు, ఆతిథ్యం తీసుకున్నాడు, ఆశీర్వదించి వెళ్ళాడు.
తర్వాత లోతు దగ్గరికి వెళ్ళటం జరిగింది, కానీ ఇంకా మమరే దగ్గర ఇంకా ఎక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ ఎవరి దగ్గర ఆయన ఉండి బస చేసినట్టు రాయబడలేదు. అంటే చాలామంది మనుషులు ఉన్నారు, కానీ అందరికీ అందుబాటులోకి వెళ్ళడు దేవుడు. ఆయనను ఆకర్షించే కళ్ళు కొంతమంది దగ్గర ఉంటాయి. అవి ఉన్నవాళ్లే భక్తులు, 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 భక్తులు. అందుకే ఎలాంటి పరిస్థితులైనా, అది రమ్యమైన చోటైనా మండు టెండైనా, ఎడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో, మండు టెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో. అది ఉద్దేశించి పలికింది అన్నమాట. ఆశైన శ్వాసైన నీవే యేసయ్యా, నా ఊసైన ధ్యాసైన నీ మీదేనయ్యా, నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా, అండాదండా నువ్వే యేసయ్యా. ఇప్పుడు చెప్పండి, భక్తుని హృదయంలో అందమైనది, రమ్యమైనది, సౌందర్యవంతమైనది, ఆహ్లాదమైనది ఏంటి? ఏంటి? దేవుని సన్నిధి అని రాసుకో. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అక్కడికి రాకుండా, దేవుని పరవశం అక్కడ లేకుండా, దేవుని ప్రసన్నత అక్కడ లేకుండా ఎంత రమ్యమైన చోటైనా భక్తునికి నచ్చదు. మిగిలిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు నువ్వు అప్పుడప్పుడు టూర్లకు వెళ్తుంటావుగా, ఆ ప్రదేశం ఈ ప్రదేశం అది ఇదని. నువ్వు ఒక భక్తి గల వ్యక్తివైతే, నీ హృదయంలో దేవుని యందలి ప్రేమ కలిగిన వ్యక్తివైతే, మిగిలిన వాళ్ళందరూ అదంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, నీ చూపు మాత్రం ఆయన వైపే ఉంటుంది. వాళ్ళు ఆనందిస్తూ చూసావని నిజంగానే బాగుంది అని అట్లా ఏదో వాళ్ళతో అట్లా వ్యవహరిస్తావు, కానీ నీ మనసంతా కూడా కనబడుతున్నటువంటి దృశ్య రూపంలో కనబడుతున్న ప్రకృతి వాళ్ళు చూసి ఆస్వాదిస్తుంటే నీ మైండ్ ఎట్లా ఉంటుందంటే, అబ్బా ఎంత అందంగా చేసావు దేవా దీన్ని. ఆ పక్షులు, ఈ ప్రకృతి, పచ్చిక బయళ్ళు, ఈ సముద్రం, ఈ జలపాతాలు, ఇదంతా నీ సృష్టిగా. భక్తుడి మైండ్ ఏమో, భక్తుడి చూపేమో వాటి వెనకున్న కర్త మీదకి వెళ్తుంటుంది ప్రతిసారి. అంతే. వీళ్ళేమో ఆ సృష్టిని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. భక్తుడి హృదయమేమో, భక్తుడి చూపేమో కర్తను చూసి, సృష్టి కర్తను చూసి, ఆహా ఏం చేశావు నాయన. ఆఖరికి చిన్న సీతాకోక చిలకను చూసినా సరే భక్తుని హృదయంలో ఎంత అద్భుతమైన డిజైన్ చేసావు నాయన ఈ చిన్న ప్రాణి మీద అనిపిస్తుంది. ఇది మొదటి సంగతి. అంటే టోటల్గా భక్తునికి ప్రపంచంలో దేవుని కంటే రమ్యమైనది, దేవుని కంటే ఆహ్లాదమైనది, దేవుని కంటే అందమైనది ఏది కనపడదు. నంబర్ 1, ఇది భక్తుని చూపు. ఏదన్నా తీసుకొచ్చి పెట్టు, ఆయనకంటే కాదు. ఆహా ఈ రూపం చూడు ఎంత అద్భుతంగా రెడీ చేశారో అని ఒకడు అంటాడు. ఎంత జ్ఞానం అసలు, చూడు అంత మనిషి చేసినట్టే చేస్తుంది. ఆహా నిజమే, వాడు ఒక రోబోని చేశాడు, మనిషి చేసినట్టే చేస్తుంది, బాగా అనిపించింది నీకు. కానీ దేవుడు చేసిన మనుషుల్ని చూడు. రోబోలో మనం డిజైన్ చేసిన ప్రోగ్రామే వర్కౌట్ చేస్తుంది, కానీ మనిషిలో సొంత ఊహలు, ఆలోచనలు, అభిప్రాయాలు, ప్రణాళికలు, ప్లాన్స్, సొంత చిత్తం, ఇష్టం, జ్ఞానం అంతా మళ్ళీ రక్తమాంసాల దేహమే, చాలా సున్నితమైన దేహం. దానికి ఎంత పనితనం పెట్టాడో. మీరేం లేదండి, అద్దం ముందుకు వెళ్ళి మీ కళ్ళు మీరు చూసుకోండి. తెల్లని కనుగ్రుడ్డు మీద రవ్వుండుగా నల్లని ఒక చిన్న పొర ఉంటుంది. అసలు అంత రవ్వుండు, ఎంత రవ్వుండు ఉంటుందో నీట్గా. మళ్ళీ దాని లోపల మనకి ఆ దృశ్యం చూపించేటువంటి చుక్కలు ఉంటాయి. మళ్ళీ అనుకోవాలి, దేవుడు లేకపోతే, దేవుడు చేయకపోతే ఇంత రౌండ్ ఎలా వచ్చింది ఇందులో? ఇలాంటిది ఎందుకు ఏర్పడింది? ఉన్నాడు, ఆయనే చేశాడు. ఆ విధంగా మన దేహం అంతటిని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు స్పష్టంగా ఆయన ఉనికి మనకు అర్థమైద్ది. కాబట్టి
భక్తుని చూపులో దేవుని కంటే రమ్యమైనది ఏది ఉండదు. కానీ లోకంలో దేవుణ్ణి పక్కన పెట్టి అన్ని రమ్యమైనవిగా ఆనందిస్తారు, ప్రతి దానిలో ఎంజాయ్ చేస్తారు. కానీ భక్తుని హృదయం అలా కాదు. రెండవది, లోకంలో జ్ఞానవంతులు చాలామంది ఉంటారు, మనుషుల చేత ప్రశంస పొందుతారు. కానీ భక్తుని చూపులో దేవుని కంటే జ్ఞానవంతుడు ఎవడూ లేడు. ఒక మనిషి జ్ఞానాన్ని సాటి మనుషులు మెచ్చుకుంటూ ఉంటారు, అబ్బా ఎంత తెలివి, ఎంత జ్ఞానం, ఎంత వివేకం, ఎంత చురుకు, ఎంత నేర్పరి అని. కానీ భక్తుని హృదయం అందుకు ఒప్పుకోదు. భక్తుని దృష్టిలో దేవుడే జ్ఞానవంతుడు. అలాగే బలం విషయంలో లోకంలో బలవంతులైన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు మనుషుల దృష్టిలో బలవంతులు. ఆ బలవంతుల్ని మనుషులు చూసి పొగుడుతారు, ప్రశంసిస్తారు, ఘనపరుస్తారు, గొప్ప అనుకుంటారు. కానీ భక్తుని దృష్టిలో దేవునికి మించిన బలవంతుడు లేడు. ఎందుకు దావీదంటే దేవునికి ఇష్టం? ఎందుకు యెహోషువ, కాలేబు అంటే దేవునికి ఇష్టం? మిగిలిన వాళ్ళకి అక్కడ సౌలు రాజు యొక్క సైన్యం అంతా ఉంది. సౌలు ఉన్నాడు, యోనాతాను ఉన్నాడు, దావీదు అనలున్నారు, అందరూ ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరూ దేవుణ్ణి ఆకర్షించలేదు, దావీదు ఆకర్షించాడు. ఇక్కడ 12 వేగు చూడటానికి వెళితే వాగ్దత్త దేశాన్ని 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు, 2 మంచి సమాచారం చెప్పారు. ఈ 2 ఇష్టమైపోయారు దేవునికి, ఆ 10 మంది ఇష్టం కాలేదు. కోపం వచ్చింది వాళ్ళ మీద. ఎందుకంటే ఇక్కడ సౌలు రాజు సైన్యం, సౌలు రాజు వీళ్ళందరూ ఇక్కడ ఒక నెఫీలీని చూశారు, వాడు ఎత్తు చూసి బిత్తరపోయారు. అక్కడ కూడా 12 మంది వాగ్దత్త దేశాన్ని వేగు చూడటానికి పోయినప్పుడు అక్కడ కూడా నెఫీలీ జాతి వాళ్ళని చూశారు. అక్కడ కూడా దీర్ఘదేహులను, బాగా ఎత్తర్లను చూశారు. వాళ్ళు పోయిన 12 మందిలో 10 మంది కంగు తిన్నారు వాళ్ళని చూసి, అంత పొడుగున్నారు వాళ్ళు. దేవదారు వృక్షం అంత ఎత్తైన వారు, సింధూర వృక్షం అంత బలము గలవారని వారిని గురించి రాస్తుంది ఆమోసు గ్రంథం 2:9. అంత ఎత్తర్లను చూసి వీళ్ళు బిత్తరపోయి, అమ్ము వీళ్ళని ఎక్కడ చేయిస్తున్నావురా నాయన అని వీళ్ళు గడగడలాడిపోయారు. అక్కడ చూస్తే 6 మూరల జానుడు ఉన్న గొలియాతును చూసి ఆ సైన్యం మొత్తం బిత్తరపోయి. కానీ ఇక్కడ దావీదు హృదయంలోనూ, అక్కడ యెహోషువ, కాలేబుల హృదయంలోనూ వీళ్ళు భక్తులు. మిగిలిన వాళ్ళ చూపు వేరు, వీళ్ళ చూపు వేరు. వీళ్ళు ప్రత్యర్థి వాడు ఎంత బలవంతుడైనా, ఎంత పొడుగున్నా, ఎంత ఎత్తరైనా, వాడి ఆయుధాలు ఎంత వాడి అయినా వీళ్ళ చూపు వాడి మీద ఉండదు. మిగిలిన సైన్యమంతటికి, సౌలుకి గొలియాతు గొప్ప, కానీ దావీదుకు దేవుడు గొప్ప. దావీదుకు దేవుడు గొప్ప. దావీదు దృష్టి ఎప్పుడు కూడా దేవునితో పోల్చి చూస్తాడు మనుషుణ్ణి. ఎందుకంటే దేవుని కంటే మనిషి ఎక్కువ కాడు అని దావీదుకు తెలుసు. ఎందుకంటే వాడు ఎంత పొడుగైనా ఈ పొడుగోడిని నిర్మించింది ఆయన కదా. అసలు ఈ బొమ్మను చేసి, ఈ బొమ్మకు ఊపిరి పోసి వీడిని తోలుబొమ్మలాగా ఆడిస్తుంది ఆయన కదా. మరి ఆయన వైపు చూడకుండా ఈయన్ని చూసేదేంది? నాసిక రంధ్రాల్లో జీవవాయువును కలిగిన వాడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు, దేవుని చేత ప్రమాణం పొందని వాడు ప్రమాణం పొందిన సైన్యం మీరు. నిబంధన లేని వ్యక్తి వాడు, నిబంధన జనము మీరు. నిబంధన లేనటువంటి వ్యక్తిని చూసి నిబంధన పొందిన జనులు భయపడటం ఏంటి? జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయునికి ఎంత ధైర్యం, ఫిలిస్తీయునికి వినికి అని వాడిని ఎదుర్కోకుండా ఉండలేకపోయాడు. భక్తుని హృదయం ఏంటో ఇలాంటి సన్నివేశాల్లో మనకు అర్థమైంది. ముందు చెప్పాను, దేవుని కంటే రమ్యమైనది భక్తునికి ఏది ఉండదు. దేవుని కంటే జ్ఞానవంతమైనది భక్తునికి ఇంకొకటి ఏది ఉండదు. మూడవది, దేవుని కంటే బలమైనది ఏది కూడా భక్తునికి ఇంకొకటి ఉండదు. నువ్వు ఏదన్నా తీసుకురా,
భక్తుని హృదయం ఎలా ఉంటుందంటే అన్నిటికీ పైన దేవుడిని పెట్టి కూర్చుంటాడు. ఇంకెటన్నా తిరిగిరా, ఫైనల్లో దేవుడే అంటాడు. నేను ఒకసారి మీకు ఆవు స్టోరీ చెప్పాను, గుర్తుంది? వ్యాసరచన పోటీలు జరుగుతాయి. మా చిన్నప్పుడు హై స్కూల్ స్టడీస్లో వ్యాసరచన పోటీలు జరుగుతాయి. వ్యాసరచనలు సరే, వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఆవుని గూర్చి వ్యాసం రాయమన్నారు. ఆవుని గూర్చి వ్యాసం రాయమంటే వాడు బాగా, వాళ్ళ ఇంటి దగ్గర ఆవులు అవి ఉంటాయి, వాడికి బాగా అనుభవం వాటి గురించి. వాడు ఆవు గురించి వ్యాసం రాశాడు. ఆవు తెల్లగా ఉంటుంది, ఆవుకు 2 కొమ్ములు ఉంటాయి, పెద్ద చెవులు ఉంటాయి 2. అలాగే ఆవు పాలిస్తుంది, పాలు కూడా తెల్లగా ఉంటాయి. పాలు కాగబెట్టి తోడేస్తే పెరుగు అయింది, పెరుగు చిలిగితే మజ్జిగ అవుతుంది, అందులో వెన్న వస్తుంది, మరి ఆవు గడ్డి తింటుంది అని దాన్ని గూర్చినటువంటి వర్ణన అన్నమాట. సరే, వీడికి ఫస్ట్ ఆవు గురించి ఇచ్చారు, చక్కగా రాశాడు. తర్వాత రైలు గురించి వ్యాసం రాయమన్నారు. ట్రైన్ గురించి వ్యాసం రాయమన్నారు. వీడు వ్యాసం మొదలుపెట్టి రాశాడన్నమాట. రైలు చాలా పొడవుగా ఉంటుంది, అనేక బోగీలు కలిగి ఉంటుంది, అది పట్టాల మీద నడిచిద్ది. రైల్లో కూర్చొని కిటికీలో నుంచి బయటికి చూస్తే పొలాల మీద ఆవు కనపడిద్ది. ఆవు తెల్లగా ఉంటుంది, ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి. ఆవు పాలిచ్చిద్ది, ఆవు గడ్డి తింటుంది, పాలిస్తుంది. ఆ పాలు తెల్లగా ఉంటాయి, పాలు కాగబెట్టి తోడేస్తే పెరుగు అవుతుంది, పెరుగును చిలిగితే మజ్జిగ అవుతుంది, వెన్న వస్తుంది, వెన్నను కాస్తే నెయ్యి వస్తుంది అని చివరికి వాడు ఆవు దగ్గరే ముగిస్తున్నాడు. సరే, మరొక వ్యాసంలో విమానాన్ని గురించి రాయమన్నారు. విమానాన్ని గురించి వ్యాసం. విమానం రెక్కల గల పక్షిలాగా ఉంటుంది, అందులో చాలామంది జనం పడతారు, అది ఆకాశంలో ఎగురుతుంది. అది ఆకాశంలోకి ఎగిరేటప్పుడు అద్దంలో నుంచి కిందికి చూస్తే పొలం మీద ఆవు కనపడుతుంది. మరి ఆవు తెల్లగా ఉంటుంది, ఆవుకు 4 కాళ్ళు ఉంటాయి, 2 కొమ్ములు ఉంటాయి, చెవులు ఉంటాయి. ఆవు గడ్డి తింటుంది, ఆవు పాలిస్తుంది, పాలు తెల్లగా ఉంటాయి, పాలు కాగబెట్టి తోడేస్తే పెరుగు అయింది, పెరుగు చిలిగితే మజ్జిగ అవుతుంది, వెన్న వస్తుంది, వెన్నను కాస్తే నెయ్యి వస్తుంది, మళ్ళీ నెయ్యి దగ్గర ఆగుతున్నాడు. ఇక ఏదన్నా రాయని వాడికి వ్యాసం ఇస్తే ఎవడురా వీడి ఈ వ్యాసం రాస్తున్నాడు, ఎవడురా? అరే, ప్రతి దానికి ఆవుని యాడ్ చేస్తున్నావు ఏందిరా అంటే, ఏందో సార్ నాకు దానికి అవినాభావ సంబంధం అట్లా ఏర్పడిపోయింది, మీరు ఏది ఇచ్చినా సరే ఆవును మెన్షన్ చేయకుండా ఉండలేకపోతున్నది, ఒక బలహీనత అయిపోయిందని వాడు చెప్పుకున్నాడు. ఆ ఆవు సంగతి ఏమో కానీ భక్తిపరుని హృదయం మాత్రం ఎప్పుడు ఏదన్నా తీసుకొచ్చి పెట్టు, అంతట్లో దేవుణ్ణే చూడటానికి ఎప్పుడు ఉవ్విళ్ళు ఉరుతుంటుంది. వాడి సవాలు దావీదు జీర్ణించుకోలేకపోయాడు. వాడు ఇంత పొడుగున్నాడు, అంత పొడుగున్నాడు అని పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాడు. ఏం పొడుగు వాడి పొడుగు? దేవుని కంటేనా? ఏం బలం వాని బలం దేవుని కంటేనా? వీళ్ళేంది దేవుని ప్రజలై ఉండి వాడిని పొగుడుతున్నారేంది? వాడి ఎత్తు, వాడి పొడవు, వాడి బలం, వాడి విద్యను గూర్చి ఘనపరుస్తున్నారేంటి? అసలు వాడు నిబంధన లేని వ్యక్తి కదా, దేవుణ్ణి ఎరగని మనిషి కదా వాడు. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు దేవుని మహిమపరచకుండా, దేవుని బలాన్ని, శౌర్యాన్ని కీర్తించకుండా అల్పుడైన ఈ మానవుని గురించి ఇంత ఘనపరుస్తున్నారేమే, ఏంటి వీళ్ళ వెరితనం అని తను గూర్చి తను చెప్పుకున్నాడు. నాకు ఛాన్స్ ఇస్తే వినేసేస్తానని. ఒకడు తీసుకెళ్ళి అన్నకి చెప్పాడు, అన్న పిలిచి తిట్టాడు. పాపం కొంతమంది అన్నలు ఉంటారు, నిరుత్సాహపరచడానికి ముందుంటారు, వాళ్ళ పని ఎప్పుడు అంతే. అర్థమైందా? భగభగమండే నిప్పుల మీద నీళ్లు జల్లుతూ ఉంటారు వాళ్ళు. అర్థమైందా? కొంతమంది మంచి అన్నలు ఉంటారు, ఎంకరేజ్ చేస్తారు, ఆ అన్నల మాట తీసుకోవచ్చు. కొంతమంది పనికిమాలిన అన్నలు ఉంటారు, వెనక్కి లాగుతూ ఉంటారు. అలా వెనక్కి లాగే వాళ్ళలో దావీదు అన్నలు కూడా ఉన్నారన్నమాట. పెద్దవాడైన ఏలీయాబు, అరే నేను పోతాను వాడి మీద యుద్ధానికంటే, సరే నీకు ధైర్యం లేదు, నీకు శౌర్యం లేదు, నువ్వు పోనన్నావు, పోతానన్నాడు, పోనీ. ఈయనంటాడు, దావీదు నువ్వు వాడి మీద యుద్ధానికి పోతానన్నావంట, 40 రోజుల నుంచి వాడు సవాళ్ళు విసురుతున్నాడు, మేము వింటున్నా అంటే మేము అంత చేతకంత అద్దమల్లా కనపడుతున్నావా? నీకు అంత గర్వమా? అంటే రాజు కంటే మునగాడివా? మాకంటే గొప్పోడివా? ఇంత పెద్ద సైన్యం కంటే గొప్పోడివా? ఇంత పెద్ద సైన్యంలో
నీ అంత మాత్రపోడు లేడనుకొని ఇలా మాట్లాడుతున్నావా? నీ గర్వము, నీ చెడుతనం నాకు తెలిసే ఉన్నాయి. ఆ చిన్న మంద ఏం చేశావు? ఆ చిన్న మంద గాయటానికే చేత కాదు నీకు. అంత పొడవైన వ్యక్తితో తలపడతావా అంటే ఎందుకు అలా అన్నావు అని మనం ఏలియాబును అడుగుతాం. ఏం లేదు సార్, వాడు చిన్నోడండి, మా తమ్ముడు, పొరపాటును వెళ్ళి వాడు ఏమన్నా అవుతాడేమో అని భయమయ్యా, ప్రేమను బట్టే గద్దించాను, అంతే, ఏం లేదు అంటాడు ఏలియాబు. ఏం ప్రేమ? అబ్బాయి అడిగేస్తే పడతావురా అంటే వాడు బతుకంతా అక్కడే కూర్చుంటాడుగా. పడితే పడ్డావు, లేచి నడువురా అని ప్రోత్సహిస్తే 1, 2 సార్లు 3 సార్లు పడతాడు, 4వసారి చిన్నగా నిలబడతాడు, తర్వాత నడుస్తాడు, పరిగెత్తుతాడు, గెంతుతాడు, గంతులేస్తాడు. కాబట్టి శూరకార్యాలకు పూనుకొని ముందుకు వెళ్ళగోరినటువంటి వారిని తొందరపడి వెనక్కి లాగకూడదు. నీ దిక్కుమాలిన ప్రేమతో వాళ్ళ నడుములు ఎర్రగొట్టకూడదు. హెచ్చరికలు ఇచ్చి ప్రోత్సహించు, అవగాహన కల్పించి ఎంకరేజ్ చేయి. అరే నువ్వు వాడి మీదకి వెళ్తానంటున్నావు, మంచిదేలే కానీ వాడు మరి ఇలా ఉన్నాడు, దానికి తగ్గ వ్యూహాన్ని సిద్ధపరచుకొని వెళ్ళినాయన అని ఏదో ఒక ఆలోచన చెప్పి ముందుకు నడిపించాలి, కానీ తమ్ముడిని దిగజార్చకూడదు. కానీ ఏలియా అక్షరాల అదే చేశాడు. తమ్ముడిని దారుణమైన మాటలతో నిరుత్సాహపరిచాడు. చూడండి, ఒక వ్యక్తిని మన మాటల చేత సుంఠాన్ చేయొచ్చు, ఒక సుంఠాన్ని మన మాటల చేత ప్రయోజకుని కూడా చేయొచ్చు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పాలి. మనం ఇచ్చే ప్రోత్సాహం ద్వారా ఒక సుంఠా కూడా పనోడు అవుతాడు. మనం మాట్లాడే దిగజారుడు మాటల ద్వారా ఒక పనోడు కూడా సుంఠాగా తయారవుతాడు. అందుకే మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ కడుపును పుట్టిన పిల్లలనైనా, నీ తోటి వారినైనా, ఇరుగు పొరుగులనైనా, ఎవరినైనా సరే, నీకు అందుబాటులోకి వచ్చిన వారిని సాధ్యమైనంత వరకు నీ మాటలు, నా మాటలు ప్రోత్సహించేవిగా ఉండాలి, కానీ దిగజార్చేవిగా ఎప్పుడు ఉండకూడదు, కృంగదీసేవిగా ఉండకూడదు. కృంగిన వారిని లేవనెత్తే మాట మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. ఏలియాబు ఈ మాటలే మాట్లాడాడు, కృంగదీసే మాటలు. చాలా బాధాకరం. అయితే దావీదు మామూలుడుగా, దావీదు ఇలాంటి సందర్భాల్లో కూడా ఆ మాటలు తీసుకోడు. ఎందుకంటే దావీదు భక్తిపరుడు. దావీదు గొల్యాతును పట్టించుకోడు, ఏలియాబును పట్టించుకోడు, సౌలును పట్టించుకోడు, ఎవరిని పట్టించుకోడు. ఇప్పుడు నేను వాని మీదకి ఫైటింగ్ పోతానంటే మా అన్న కాబట్టి ఆపాడు, దేవుడు ఆపుతాడా? దేవుడు వెళ్ళరా నేను నీకు తోడై ఉంటానన్న అంటాడు కదా. పెద్దన్నయ్య ఉండి, తమ్ముడా సరే నువ్వు ముందుకెళ్ళరా, నీకున్న వ్యూహంతో నువ్వు వెళ్ళు, వెనక నేను ఉంటాను, నీతో పాటు నడుస్తాను, పదరా అంటే ఎంత బాగుండు. కానీ అనడు, ఎందుకంటే మనుష్యుడు. కానీ దేవుడు ఇలా అంటాడా? కాబట్టి మనుషుల పొగడ్తా నాకొద్దు, మనుషుల ప్రశంస నాకొద్దు, మనుషుల విమర్శ నాకొద్దు. నేను దానికి దీనికి రెంటికి వ్యతిరేకింది. నన్ను ఘనపరిస్తే దేవుడే ఘనపరచాలి, పాయింట్అవుట్ చేస్తే దేవుడే పాయింట్అవుట్ చేయాలి, కానీ ఇక ఏ మనిషిని కూడా నేను లక్ష్య పెట్టను. అందుకే అన్నన్న మాటలు దులిపేసుకున్నాడు అక్కడే. నేనేమి చేసి తిని మాట మాత్రము కదా అంటిని అంటే ఏంటి? నేనేం పోయానా ఏంది? ఎందుకు టెన్షన్ పడతావు నువ్వు? ఊరికే ఆందోళన పెంచుకొని బీపీ ఆయాసం పెంచుకుంటావు నువ్వు అనవసరంగా. మాటే కదా అన్నాను నేను అని అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. అంతేగాని నన్ను ఇలా అన్నాడని కృంగిపోయి కుమిలిపోయి కూర్చోలా. ఏదో ఆ మాట అన్నప్పుడు కొంచెం బాధ కలిగిన తర్వాత పక్కకు పోయి దులిపేశాడు. దులిపేసి ఇంకొకటి అన్నప్పుడు సౌలు దగ్గరికి తీసుకెళ్ళటం, సౌలు మళ్ళీ వాడి గురించి గొప్పగా మాట్లాడటం. వీళ్ళకేం మతిపోయిందా? అక్కడ సైన్యం చూస్తే వాళ్ళు అంతే అంటున్నారు, మా అన్న చూస్తే మా వాడు అంతే అన్నాడు. ఇక్కడ ఇంత పొడుగున్నాడు రాజు అనుకుంటే, అందరికంటే అడుగెత్తు ఈయన, అందరు 6 అయితే ఈయన 7. ఈయన కూడా దడుచుకొని, వాడు పొడుగు చూసావా, వాడు ఈట ఎంత పొడుగుందో చూసావా, వాడు కవచాలు పెట్టుకొని ఉన్నాడు, వాడు బాల్యం నుంచి యుద్ధ విద్యను అభ్యసించాడని వాడి సోదంతా చెబుతున్నారు. అంటే భక్తుని హృదయం ఎలాంటిదంటే, దేవుని కంటే ఒక మనిషిని గొప్ప చేసి మాట్లాడితే జీర్ణించుకోలేడు. అతని చూపులో ఎప్పుడు దేవుడే హీరో.
దేవుడే హీరో, దేవుడే హీరో, దేవుడే హీరో. ఇంకొకడు హీరో అంటే ఓర్చుకోలేడు. ఎందుకయ్యా నీకు అంత బాధ ఏంది? ఉన్నారుగా హీరోలు చాలామంది ఉన్నారండి. ఏ హీరోలు అయినా వాళ్ళంతా జీరోలు. నాకు ఒకే ఒక్క హీరో ఉన్నాడు, అది నువ్వే. నిన్ను మించిన సూర్యుడు ఎక్కడున్నాడు? నిన్ను మించిన వీరుడు ఎక్కడున్నాడు? బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. అది భక్తుని గుండె. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుడే వీరుడు, దేవుడే శూరుడు, దేవుడే అందగాడు, దేవుడే జ్ఞానవంతుడు. ఇంక ఏటన్నా తీసిరా. వాడు కానీ అన్నిట్లో ఆవును తీసుకొచ్చినట్టు భక్తుడి మైండ్ అంతా కూడా ఎటు తిరిగి అంత దేవుడే సార్. అతడు భక్తిపరుడు. అలాంటి భక్తి కలిగిన హృదయం ఏదో దేవునికి తెలుసు. వాని హృదయంలో నుండి ఉన్న దృష్టి ఏదో, వాని చూపేదో దేవునికి తెలుసు. అలాంటి హృదయము కలిగిన వారి వైపుకు తరచూ ఆకర్షింపబడతాట దేవుడు. నేను చెప్పాలి, ఆయనే చెప్పాడు. నీ చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి. అందరూ నన్ను చూడటం వేరు, నువ్వు నన్ను చూడటం వేరు. అందరు చూపులు ప్రకృతి మీద ఉంటే నీవు ప్రకృతిని నిర్మించిన నా వైపు ఉంటావు. అందరూ నా చేతులు నిర్మించినటువంటి పాత్ర వైపు ఉంటే, అబ్బా ఈ పాత్ర ఎంత అందంగా ఉందంటే, నీవు ఆ పాత్ర నిర్మించిన 6 వైపు చూస్తావు. నీ దృష్టి ఎప్పుడు ఇలా ఉంటుంది. అందుకే నువ్వు ఎప్పుడు నన్ను ఆకర్షిస్తావు. అందుకే నీకెప్పుడు వశమై ఉంటాను నేను. ఎందుకంటే నీ ఆంతర్యం ఎరుగున్నాను నేను. అందరి ఆంతర్యం ఎరుగున్నాను కనుక అందరికీ నేను వశంగాను. ఏ హృదయంలో నా పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో, ఎవరు ఏ దృష్టితో నన్ను చూస్తున్నారో నాకు తెలుసు కనుక నేను భక్తులకే వశమవుతాను. భక్తుల దృష్టి ఎలా ఉంటుందో ఇక్కడ మాట్లాడాడు. నీ చూపుతో నా హృదయమును వశపరుచుకున్నావు. దావీదును గురించి ఏమన్నాడు? నా చిత్తానుసారమైన హృదయము గలవాన్ని, మనస్సు గలవాన్ని నేను కనుగొని ఉన్నానని సమూయేలుతో చెప్పాడు. ఏమయ్యా, ఏమిటి నీ చిత్తానుసారమైన మనసు అంటే? అన్నిటిలో అతడు నన్నే చూస్తాడు. ఆఖరికి తను తప్పు చేస్తే ఆ తప్పు విషయంలో నేను అతనికి నాతాను ద్వారా శాపాన్ని పంపిస్తే ఆ శాపాన్ని విని కూడా నా ముందుకు వచ్చి అంటాడు, నువ్వే న్యాయవంతుడు అంటాడు. తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడవు, పక్షపాతం లేని వాడివి. ఎంత మంచివాడవో దేవాను. ఎందుకంటే బాధితుని పక్షంగా నిలబడి నేరస్తుడు భక్తుడైనా సరే కోపగించుకున్నావు. ఇదే నీ నీతి, ఇదే నీ యథార్థత, అందుకే నువ్వు నాకు ఇష్టం దేవా అన్నాడు. నేను నీ వాడినని నాకేం ఎగ్జామ్షన్ ఇవ్వలేదు. నువ్వు పోయినోడిది ఏముందిలే, వాడు భక్తుడు కాదుగా అనుకోలేదు నువ్వు. భక్తుడైనా సామాన్యుడైనా వాడు బాధితుడు. భక్తుడైనా నేను బాధ పెట్టిన వాడిని, భక్తుడైనా నేను బాధ పెట్టిన వాడు, నేరస్తుడిని నేను, వాడు బాధితుడు కనుక
యెహోవా బాధితుల పక్షమున న్యాయము తీర్చును, బాధితుల పక్షము వహించునని రాశాడు కీర్తనల్లో. తీర్పు తీర్చున్నప్పుడు నువ్వు నన్ను ఎంత శాపానికన్నా అప్పగించు, ఎన్ని దెబ్బలన్నా కొట్టు, కానీ నువ్వే న్యాయవంతుడవు దేవా, నువ్వు సత్యవంతుడవు, నువ్వు నిర్మలుడవు నాయన, నేనే దోషిని. బాల్యము నుండి నే దోషిని ప్రభువా, నరుల కన్ననే చూడనేనయ్యా. బాల్యము నుండి నే దోషిని ప్రభువా, నరుల కన్ననే చూడనేనయ్యా. నీ చెంతకు రాగూడని వాడను, నీ చెంతకు రాగూడని వాడను, మంటిలో దొరలేడు పురుగునయ్యా, మంటిలో దొరలేడు పురుగునయ్యా. రేయింబవలు నాయార్థధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. రేయింబవలు నేనే తేడా అయ్యాను ఒప్పుకున్నాడు. నువ్వు చేత్తో ముట్టడానికి తగిన వాడిని కాదు, హిస్సోపుతో నన్ను గడగమన్నాడు. హిస్సోపుతో నువ్వు ఎడంగా ఉండి నన్ను గడగయ్యా, నీ చేత్తో నువ్వు నన్ను తాకటానికి అర్హత లేదు, నాకు అంత నీచుండి నేను ఒప్పుకున్నా. అయ్యా ఒకసారి ఆలోచించయ్యా, పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన్నం మోసింది, పాపంలోనే పుట్టినవాడను, పాప బీజం నాలో ఉంది, దాని ఫలితంగానే నాకు ఇలాంటి విపరీతమైన అడుగులు పడుతున్నాయి, ఇలాంటి విపరీతమైన ఆలోచనలు కలుగుతున్నాయి. మా అయ్య కాదు, పుట్టటమే రోగిష్టోళ్ళగా పుట్టాను ప్రభా, ఆ రోగం పాప రోగం తండ్రి, పుట్టటమే రోగిష్టోళ్ళగా పుట్టాను అయ్యా, పాపం అనే జబ్బుతో, దాని ఫలితమే కదా నాలో కనపడుతుంది. నా యందు కనికరపడి, నా యందు జాలిపడు, రోగిష్టోడిని అనుకోయా, పాపరోగంతో ఉన్నాండి, రోగిష్టోడిని అనుకోయా, ఇంక మళ్ళా నేను అలాంటి పని చేయను ప్రభా, నన్ను మన్నించు అని దేవుని పాదాలు పట్టుకొని ప్రాధేయపడి, లోతైన పశ్చాత్తాపంతో, లోతైన మారు మనసుతో దేవుని పాదాలు పట్టుకొని, అక్కడ కూడా దేవుడు కోపపడి కొడతన్నా సరే, దెబ్బలు తింటూ కూడా నువ్వే న్యాయవంతుడవు. షిమి వచ్చి చండాలంగా దావీదును మాట్లాడుతుంటే, యోవాబు అభిషై ఇద్దరికి కోపం వచ్చింది, మేనల్లుళ్ళు కదా, మామేనంటే మండిపోయింది. రాజు మరి మేనమామ, సోదరి పిల్లలు మండిపోయి, చచ్చిన కుక్క వంటి వాడిని నన్ను మాటలు మాట్లాడటం ఏంటి, నువ్వు రాజువి, ఏదో పరిస్థితులు తారుమారా ఇలా వచ్చావు, అంత మాత్రాన్ని కూడా అంత తేలిగ్గా మాట్లాడతాడా తెలిసి తెలియకుండా, నువ్వు చేరబోయి వాడు తల తీసేస్తామంటే, సెరూయా కుమారులారా, వానితో మీకేమి, నాతో మీకేమి, దావీదును శపింపమని యెహోవా సెలవీయని ఎడల వాడు ఎట్లా శపిస్తాడు? ఇది వాడు శపించడం కాదురా, నా దేవుడు అనుమతించాడు. అది కూడా ఆయన అన్యాయంగా అనుమతించలేదురా, న్యాయంగానే అనుమతించాడు. ఆయన న్యాయవంతుడు, లేకపోతే నన్ను ఒక్క మాట అన్నా ఓర్చుకోలేడు. చంపేశాడు, నన్ను ఒక్క మాట అన్నందుకు చంపేశాడు, మనుషులు బ్రతకనీ లేదు. అంత ప్రేమించేవాడు ఈరోజు ఇంతగా నన్ను అంటున్నా సరే మౌనం వహించాడంటే, గాయపరిచాను నేను ఆయన హృదయాన్ని, బాధ పెట్టాను ఆయన హృదయాన్ని. కాబట్టి పర్వాలేదు, అననీయండి. కోపపడిన ఆయనే దగ్గరికి తీసుకున్న ఆయనేరా. ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, నన్ను ఎంతో ప్రేమిస్తాడు. తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక మునిపే నన్ను ఏర్పరచుకున్నాడు. నన్ను తిడితేనన్నా నా ప్రేమ గల దేవునికి నా మీద జాలి కలిగి, అరే వీడు తిట్టులు తింటున్నాడు అని కనికరం పుట్టి మళ్ళా నా స్థితిని మారుస్తాడేమో, తిట్టనియండి రా అని అడ్డుకున్నాడు. చివరికి నిజంగా దావీదు అన్నట్లే దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. శ్రమ పెట్టినా కూడా దేవుడు న్యాయవంతుడే, సంతోషపెట్టినా దేవుడు న్యాయవంతుడే, నోటికాడ అన్నం పక్కగా నెట్టేసినా దేవుడు న్యాయవంతుడే, అన్నం తీసుకొచ్చి నోటికాడ పెట్టినా నా దేవుడు న్యాయవంతుడే, కొట్టినా న్యాయవంతుడే, తిట్టినా న్యాయవంతుడే, దగ్గరకు తీసుకొని సేద తీర్చిన నా దేవుడు న్యాయవంతుడే.
ఏదన్నా తేడా ఉంటే నా దగ్గర ఉంటుంది, తప్పుడు అయితే నేనవుతాను, కానీ నా దేవుడు ఎంత మాత్రమో కాడు అని దేవుణ్ణి ఆ విధంగా హత్తుకున్నటువంటి వ్యక్తి దావీదు. అందుకే దావీదును అంత పిచ్చిగా ఇష్టపడ్డాడు దేవుడు. దావీదును అంతగా కోరుకున్నాడు. ఎందుకంటే దావీదంటే మీరు గుర్తించండి, భక్తుడు, భక్తుడు, భక్త దావీదు. అది భక్తి అనే దానిలో పదం 2 అక్షరాల పదమే అయినా అందులో బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది. భక్తి అంటే అందులో పరిపూర్ణమైన ప్రేమ ఉంది, అత్యున్నతమైన ప్రేమ. దేవుణ్ణి అత్యున్నతంగా ప్రేమించటమే భక్తి అంటారు. దేవుణ్ణి అత్యున్నతంగా ప్రేమించటమే భక్తి. అత్యున్నతంగా అంటే అన్నిటికంటే ఉన్నతంగా ప్రేమించటమే భక్తి. అంటే జస్ట్ ప్రేమిస్తే సరిపోతుందంటే ఆ అత్యున్నతమైన ప్రేమలు అన్నీ ఉంటాయి. విధేయత ఉంటుంది. చాలామందికి భక్తి అంటే ఏంటో తెలియదు. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. అసలు భక్తి అంటే, భక్తి అనగా నిర్వచనం. కొంతమంది ఎవరైనా నేను అడుగుతారు, భక్తి చేస్తున్నాను, అసలు భక్తి అంటే ఏందా అంటారు. భక్తి అనగా ఏంటో చెప్తున్నాను. దేవుని అత్యున్నతముగా ప్రేమించుటయే భక్తి. ఆ భక్తిలో మళ్ళీ అనేక దినుసులు ఉన్నాయి. అత్యున్నతంగా ప్రేమించడంలోనే మళ్ళీ అనేక విభాగాలు ఉన్నాయి. అత్యున్నతమైన ప్రేమ, అందులో విధేయత ఉంది. భక్తుడంటే కేవలం దేవుణ్ణి ప్రేమించి నేను ప్రేమిస్తున్నానని చెప్పి అవిధేయత చూపేవాడు కాదు. దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని ఆ ప్రేమతో పాటు విధేయత చూపుతాడు. అత్యున్నత ప్రేమలో అన్నీ ఉంటాయి. అందులో మొట్టమొదటిది విధేయత, రెండవది ఆరాధన. ఆరాధిస్తాడు. భక్తిలో ఆరాధన, దేవుణ్ణి ప్రేమించటం, ఆరాధన చేయకపోవటం అనేది తప్పు. నిజమైన ప్రేమ, అత్యున్నత ప్రేమ ఆయన్ని ఆరాధిస్తుంది, ఆయన్ని ఘనపరిచి తృప్తి చెందుతుంది, ఆయన మహిమను పరవశించి కీర్తిస్తుంది. ఆ పరవశంలో ఉండటానికి ఇష్టపడుతుంది. 3 చెప్పాను. విధేయత చూపుతుంది, ఆరాధిస్తుంది, ఆయనలో పరవశిస్తుంది. ఓకేనా? ఆయననే వాంఛిస్తుంది, అంటే కోరుకుంటుంది ఎప్పుడు. నా భాష, నా ఊసు, ఆశ, నా యాస అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. నా భాష, నా ఊసు, నా ఆశ, నా యాస అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. నా కాంతి, నా శాంతి, నా కాంతి, నా శాంతి. జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి, జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. అంతా ఆయనే వాంఛిస్తుంది, ఆయన్నే కోరుకుంటుంది. అర్థమైందా? అందరితో ఉన్నట్టే ఉంటారు.
భర్తతో ఉన్నట్టే ఉంటుంది, పిల్లలతో ఉన్నట్టే ఉంటుంది, అందరితో ఉన్నట్టే ఉంటుంది. కానీ ఎనీ టైము హృదయ వాంఛంతా కూడా ఆయన మీదే ఉంటుంది. మళ్ళీ ఎవరికి జరగాల్సిన న్యాయాలు వారికి జరుగుతూనే ఉంటాయి నామమాత్రంగా, కానీ పూర్ణ హృదయం అంతా కూడా ఆయన మీదే లీనమై ఉంటుంది. భార్యతో ఉన్నట్టే ఉంటాడు, పిల్లలతో ఉన్నట్టే ఉంటాడు, సమాజంలో బాధ్యతలు నెరవేరుస్తున్నట్టే ఉంటాడు, కానీ హృదయం అంతటితో ఆయననే వాంఛిస్తూ ఉంటాడు. ఆయనే కేంద్రం. ఇక మిగిలినవన్నీ అప్పుడప్పుడు వచ్చిపోవటమే తప్ప ప్రధానమైనటువంటి భాగమంతా కూడా ఆయనే. సింహభాగమంతా దేవుడే. అబ్బాయి ఏమైనా అర్థమవుతున్నానన్నా నేను చెప్పేది? భక్తుని హృదయం ఎలా ఉంటుంది? ఎందుకు దేవుడు వశమవుతాడు భక్తుని చూపుకి అంటే, వాని చూపు ఎలా ఉంటుందో నేను ఆ వర్ణనలో ఉన్నాను ఇప్పుడు. స్తోత్రం చెప్పండి, 2 చేతులు ఎత్తి. టైం అయిపోతుంది మరి. ఇక ఇంకొంచెం ముందు 7:30 కల్లా వాక్య సమయం తీసుకుంటే ఏదో 2 గంటలు నడిపించవచ్చు. టైం అయిపోతుంది, ఇంకా చాలా తక్కువ సమయమే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో 9:30 కల్లా క్లోజ్ చేయాలి. ఇంకొక 15-20 నిమిషాలు మాత్రమే టైం ఉంది. నేను ఇక ముగింపులోకి వెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి. భక్తిలో విషయం చెప్తున్నాను. దావీదు భక్తిపరుడు అన్నాను. దావీదు చూపు దేవుని ఆకర్షించింది. దావీదుకు దేవుడు వశమై ఉన్నాడు అన్నాను. ఎందుకంటే దావీదు భక్తిపరుడు అన్నాను. అసలు భక్తి అంటే ఏంటి అని మళ్ళీ ఇందులోకి వచ్చాం తవ్వకాల్లో. ఇది మంచి అనుభవం, గుర్తు రాసుకుంటే ఎప్పటికీ కూడా ఇతరులకు నేర్పడానికి, నువ్వు కలిగి ఉండటానికి ఉపయోగపడుతుంది. భక్తిలో అత్యున్నతమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమలో విధేయత ఉంటుంది, అందులో ఆరాధన ఉంటుంది, అందులో పరవశం ఉంటుంది, అందులో కోరిక ఉంటుంది, వాంఛ. ఎవరిని కోరుకుతాడంటే దేవుణ్ణే. దేవుని ఎడల తీవ్రమైన వాంఛ. భక్తిలో ఆ దేవుని కొరకైన త్యాగం ఉంటుంది. ఆ దేవుణ్ణి సంతోష పెట్టాలన్న ప్రగాఢమైన కోరిక ఉంటుంది. జస్ట్ మచ్చుతునకలాగా కొన్ని. ఆ భక్తిలోనే దేవుణ్ణి అమితంగా నమ్మటం ఉంటుంది, విశ్వాసం. అది కూడా భక్తిలో భాగమే. నాకు నీ యందు భక్తి ఉంది నాయనా, కానీ నమ్మకం లేదంటే ఎట్లా? అలాగే ఆ భక్తిలో భయం ఉంటుంది, దేవుని భయం. భయం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, విధేయత ఉంటుంది, పరవశం ఉంటుంది, ఆరాధన ఉంటుంది, త్యాగం ఉంటుంది, ఆయన కొరకైన కోరిక ఉంటుంది, ఆయన చిత్తము నెరవేర్చాలన్న తీవ్రమైన కోరిక ఉంటుంది. నీట్గా రాసుకోవచ్చు, టక్ 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 నోట్ చేసుకోవచ్చు. లేకపోతే తర్వాత లైవ్లో ఉంటుంది. ఈ సన్నివేశం వరకు మళ్ళీ పెట్టుకుని ఆ పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు, వాటిని ధ్యానించవచ్చు. మంచి నోట్స్ అవుతుంది మీకు. వీటితో పాటు అచంచల విశ్వాసం కూడా ఉంటుంది. ఎంత విశ్వాసం అంటే చావుకు తెగబడ్డాడు. 40 రోజుల నుంచి వాడు మాట్లాడుతుంటే ఎవడికి గుండె చాలేదు, కానీ దావీదు తెగించి అడుగు ముందుకేశాడు. ఆఖరికి సౌలు ఇచ్చిన ఆయుధాలు తీసుకోలేదు, సౌలు వేసిన కవచాలు తొడుక్కోలేదు. నాకు వద్దు సార్, ఇవన్నీ ఎందుకు సార్, నాకు ఆయన ఉంటే. నాకుండే వ్యూహం ఏదో నాకు ఇచ్చాడు, నాకుండే ఆలోచన ఏదో నాకు ఇచ్చాడు, నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చాడు. కాబట్టి నాకు ఉన్నదాంతో, నాకు దేవుడిచ్చిన ఐడియాతోనే వెళ్తా. యుద్ధం నాది కాదు, యెహోవాదే. నాకు ఆయన యందు విశ్వాసం. నీ గొలియాతు మీద విశ్వాసం ఉంటే, గొలియాతును కూల్చే దేవుని యందు నాకు విశ్వాసం ఉంది. టైం పోతుంది, మరి వెళ్ళిపోతాడు. మీరు పర్మిషన్ ఏంటి సార్, వెళ్ళేస్తాను అని పోయాడు, కూల్చాడు. చాలా సింపుల్గా. అచంచల విశ్వాసం కూడా భక్తిలో భాగమే తమ్ముడు, గుర్తుపెట్టుకోండి. దేవా నువ్వు అంటే నాకు చాలా భక్తి తండ్రి, కానీ నేను నమ్మలేను తండ్రి అంటే ఏం భక్తి? దిక్కుమాలిన భక్తి. ఏం భక్తి అండి? నువ్వు అనుకున్నది జరగలేదు అంటే శ్రేష్టమైనది మరొకటి దేవుడు జరిగించబోతున్నాడు. నువ్వు ఆశించింది దక్కలేదు అంటే అంతకంటే ఉత్తమమైనది ఏదో నీకు రెడీ చేసి పెట్టాడు దేవుడు. నువ్వు చేసిన ప్రయత్నం విఫలమైందంటే అంతకంటే శ్రేష్టమైన దాన్ని దేన్నో నీకు అందుబాటులో తేబోతున్నాడు దేవుడు. ఈరోజు నీ స్థితి ఎలాగన్నా ఉండని, నువ్వు దేవుని చేతుల్లో ఉన్నావు.
అన్ని పరిస్థితులను బ్యాలెన్స్ చేసే దమ్ము, శౌర్యం, జ్ఞానం, శక్తి, బలము, ప్రేమ అన్ని నీ ఎడల దేవునికి ఉన్నాయి అని రూఢిగా నమ్మాలి కదా. దేవా నువ్వంటే నాకు ఎంత భక్తో ఎంత ప్రేమో, కానీ నిన్ను నమ్మలేను తండ్రి. చాలామంది భక్తులు ఇలానే ఉన్నారు, పేరుకే భక్తులు, భక్తి లేని భక్తులు. అచంచలమైన విశ్వాసం భక్తిలో భాగం. అందులోని దేవుని భయం, నచ్చనివి మానుకోవాలన్న తపన, దేవునికి నచ్చనివి మానేయాలన్న తపన. దేవుడు దీన్ని ఇష్టపడ్డాడని దాని గురించి వానికి ప్రసవ వేదన, ఆమెకి ప్రసవ వేదన ఉంటుంది. గుల్ల అయిపోతున్నాడు. ఎవడు కొట్టాల్సిన అవసరంలో భక్తుడిని, దేవునికి నచ్చని పనులు చేసి ఎవడు కొట్టాల్సిన అవసరం, వాడిని వాడే కొట్టుకొని కొల్లబొడుచుకుంటుంటాడు. భక్తురాల హృదయం కూడా అంతే. ఆమెను ఎవరు కొట్టాల్సిన అవసరం, ఏదైనా అడుగు జారిందంటే తను తానే పొడుచుకుంటుంది. అంటే నిజంగా కత్తి తీసుకొని పొడుచుకోవటం కాదు, మనసులో తను పొడుచుకుంటుంది. మీరు ఇంటికి పోయి భక్తి నిరూపించుకుందాం అని కత్తి తీసుకొని కిచెన్లో తప్పిమ్మని పొడుచుకొని నేను భక్తురాలను అనేరు, పోతారు. అది ఆత్మహత్య అవుతుంది. నేను అంటుంది ఆ పొడుచుకోవటం కాదు, హృదయమందు నొచ్చుకుంటారు, హృదయమందు గాయపడతారు. శాప భయమున నేచుచు దావీదు తన పాప రూపము చూచుచు, శాప భయమున నేచుచు దావీదు తన పాప రూపము చూచుచు, తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని, తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని పదములు సంధించి, తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని కాపు గోరగనే క్షమాపణను దిన, కరుణా పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. దేవునికి భయపడతాడు, అందుకే ఆశలను నిగ్రహించుకోవడానికి పోరాడతాడు. తన హృదయ వాంఛలకు, దేహ వాంఛలకు వ్యతిరేకంగా పోరాడతాడు. ఎప్పుడు వాని ఫైటింగ్ దానిలోనే ఉంటుంది. ఇవన్నీ మీరు సీరియస్గా తీసుకుంటున్నారా, ఏదో కూటంలో వాక్యం విందామని వింటున్నారా? నిజంగా భక్తి సాధకు అయిన వాళ్ళు దీన్ని తీసుకుంటారు. తీసుకున్న వాళ్ళే దావీదులు అవుతారు. తీసుకున్న వాళ్ళే దేవుని హృదయమును ఆకర్షించగలుగుతారు. తీసుకున్న వాళ్ళే తమ తరము వారికి దేవుని సంకల్పం ఏంటో గుర్తెరిగి సంకల్ప ప్రకారము సేవ చేసి నిద్రిస్తారు. అది దీన్ని తీసుకోనోళ్ళు. కాబట్టి అచంచల విశ్వాసం కూడా భక్తిలో ఒక భాగం. ఇలాగా చాలా విషయాలు ఉంటాయి. భక్తి అనే 2 అక్షరాల్లో బోలెడంత సబ్జెక్ట్ ఉంది. దేవుడు మనం కలిగి ఉండమన్న వాటన్నిటిని కూడా ఆ భక్తిలోనే ఇమిడ్చాడు. అందుకే దేవభక్తి సాధన అన్ని విషయములలో, ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలో కూడా వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయముల్లో ప్రయోజనకరమగును అన్నాడు. ఇంకా ఏమన్నాడు? భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నా కేవలం ఇష్టులు అన్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అనుంది. యెహోవా యందు భయభక్తులు నిలిపిన ఏబు ఇంటి చుట్టూ, ఏబు కలిగిన అంతటి చుట్టూ, ఏబు చుట్టూ కూడా 3 అంచెల కంచె ఉందని రాయబడి ఉంది. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలదని రాయబడి ఉంది. మరి యెహోవా భక్తులకు ఏమేం జరుగుతాయో ఇన్ని రాసి పెట్టాడు. కీర్తనల్లోనూ, సామెతల్లోనూ, పాత క్రొత్త నిబంధనల్లోనూ. కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు ఉండెను అని భక్తిపరుడు అని రాశాడు కొర్నేలిని గురించి. ఈ భక్తిలోనే దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి, దేవుడికి నచ్చి దేవుడు మెచ్చేటువంటి కార్యాలు చేయాలని తీవ్రమైన వాంఛ ఉంటుంది. ఇవన్నీ కూడా భక్తుల జీవితాల్లో కనిపించినాయి. ఇక్కడ దావీదు ఏ దృష్టితో చూశాడో అక్కడ కాలేబు, యెహోషువలు కూడా అంత ఎత్తరులైన మనుషుల్ని వాళ్ళు లక్ష్య పెట్టలేదు. వాళ్ళు ఒక్కటే లక్ష్య పెట్టారు, దేవుడు మన యందు ఆనందించిన ఎడల వాళ్ళని మనం జయిస్తాం, వాళ్ళు మనకు ఆహారం అవుతారు,
ఆ దేశము నిజముగా దేవుడు చెప్పినట్టు పాలు తెనులు ప్రవహించు దేశం. వీళ్ళు 10 మంది ఏం చెప్పారు? తమ తమ నివాసులను భక్షించు దేశం అన్నారు. ఆ దేశంలో ఆహారం వాళ్ళు తింటాం కాదు, ఆ దేశమే వాళ్ళని తింటుంది. తమ నివాసులను భక్షించు దేశం. మనం పోయామంటే మనలో కూడా తినేస్తుంది ఆ దేశం. అలాంటి దేశం అని వీళ్ళు చెప్పారు. కానీ నూను కుమారుడనే యెహోషువ, యెఫున్నె కుమారుడనే కాలేబు ఏమన్నారు తెలుసా? అది నిశ్చయంగా పాలు తేనెలు ప్రవహించు దేశమే. ఇదిగో చూడండి, మేము కావాలంటే ద్రాక్ష గెల తెచ్చాం. చూడండి, ఇద్దరం దండితో మోయాల్సి వచ్చింది ఒక గెల. ఎంత విస్తారమైన పంట పండేటువంటి భూమి ఒకసారి చూడొచ్చు మీరని వీళ్ళు మాట్లాడితే, వాళ్ళేమో తమ నివాసులను భక్షించు దేశం అన్నారు. దృష్టి. వీళ్ళేమో దేవుని వైపు నుంచి చూశారు, వాళ్ళేమో మానవ కోణంలో నుంచి చూశారు. ఆ దృష్టి ఏమో దేవునికి కోపాన్ని రగిలిస్తే, వీళ్ళిద్దరి దృష్టి దేవుడిని ఆకర్షించి ఏమన్నాడో తెలుసా? ఇదిగో వీరు నన్ను విశ్వసించారు గనుక వీళ్ళే చేరతారు అక్కడికి అన్నాడు. ఆ 10 మంది తెగులు చేత హతులైపోయారు. ఈ ఇద్దరు మాత్రం నిలిచి వాగ్దత్త దేశంలో ప్రవేశించి ఇశ్రాయేలు సర్వ సమాజానికి వాగ్దాన భూమిని పంచిన వారు ఇద్దరే. ఏమర్థమైంది నాన్న మీకు? భక్తుని దృష్టి ఎప్పుడు దేవుని మీద ఉంటుంది. మొట్టమొదటిది, దేవుడే రమణీయమైనటువంటి వ్యక్తి, ఆకర్షణీయమైన వ్యక్తి, సౌందర్యవంతమైన వ్యక్తి. ఆయనకి మించిన అందమైనది, రమణీయమైనది, మాధుర్యమైనది ఏది లేదు భక్తుని హృదయంలో. ఆ దేవుడే జ్ఞానఖని, దేవుడే అధిక బల సంపన్నుడు. నిజమే కదా? అప్పటిదాకా 40 రోజులు వాడు బలవంతుడు అన్నారు. దావీదు వచ్చి కాదుగా దేవుడు బలవంతుడు అన్నాడు. మరి ఎవరు గెలిచారు మీరు చెప్పండి? ఎవరికి వశమయ్యాడు? ఎవరి పక్షాన వచ్చాడు? ఒడిశాల్లో రాయి ఉంచి గిరగిరా తిప్పి దావీదు ఎదరి నుంచి కొడితే నుదిట్లోకి వచ్చింది, వెనక నుంచి దేవుడు దన్నాడు అంటారు భక్తులు. ఇక్కడ బుల్లెట్ లాగా రాయి దూసుకెళ్ళింది, అలాగ బోర్ల పడ్డాడని ఉంది. బోర్ల పడ్డాడు. ఎవరికి వశం అవుతాడు? ఎందుకు వశం అవుతాడు అంటే, భక్తులు దేవుణ్ణి చూసే దృష్టి ఆయన ఆకర్షించిద్దే. ఈరోజు నీ హృదయంలో దేవుని స్థానం ఏంటి? దేవుని చోటేంటి? ఇందాక నేను చెప్పినటువంటి కొలతలన్నిటితో నీ హృదయంలో నువ్వు దేవుని ఎడలు ఉన్నావా? ఇంకా ఏదన్నా బ్యాలెన్స్ కావాల్సింది ఉందా అనేది నువ్వు పరిశీలించుకో. దేవుడు అందరి ఆంతర్యం ఎరిగిన వాడని యేసయ్య గురించి రాసుంది. ఎక్కడ? యోహాను సువార్త 2లో ఇందాక మీరు చూశారు. ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు కనుక ఒక మనుషుని గురించి ఎవ్వరూ ఆయనకు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అందరినీ ఎరిగిన వాడు కనుక వారికి తన్ను వశపరుచుకోలేదు అన్నాడు. మరి ఎవరికి వశపరుచుకుంటాడు? విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. ఆ మాట కూడా దావీదే రాశాడు. అయా, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా, విరిగేనా మనసు వసింపరావా, వసింపరావా, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగి నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేయటానికి వారి యొద్దనే ఆయన నివాసం ఉంటాడు, వారి వైపే ఆకర్షింపబడతాడు. భక్తుల హృదయం ఇది, భక్తుల హృదయం ఇది. కాబట్టి భక్తి అనేది ఏందో కరెక్ట్గా మనకు అర్థమయ్యి అందులోనికి మనం ఎంటర్ అయ్యి కరెక్ట్గా సాధన చేస్తే అప్పుడు ఆ భక్తిలోని శక్తి మన ముందు ప్రత్యక్షం అవుతుంది. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారునై ఉందురని అన్నాడు తిమోతికి రాసిన 2 పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనంలో.
పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు అంత్యదినముల్లో ఉన్నారు. అంటే శక్తిని ఆశ్రయించట్లేదంటే అసలు భక్తుడే కాదు. నిజంగా భక్తుడైతే ఇవన్నీ ఉంటాయి, అందులో విశ్వాసం ఉంటుంది, దేవుని శక్తిని విశ్వసించుట ఉంటుంది, దాన్ని అనుభవించుట కూడా ఉంటుంది. అంటే పైకి భక్తుల్లా కనపడ్డా శక్తిని ఆశ్రయించట్లేదంటే అసలు విశ్వాసమే వీగిపోయింది అని అర్థం. నిజంగా భక్తిలో ఉన్నవాడు దేవుని శక్తి కంటే ఇక ఏ శక్తిని కూడా నమ్మడు. నీ రోగం ఎంత శక్తివంతమైందైనా సరే దానికంటే శక్తివంతుడు దేవుడు. నీ సమస్య ఎంత శక్తివంతమైందనే ఆ సమస్య యొక్క శక్తిని నమ్మడు భక్తుడు. సమస్య కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. రోగం ఎంత శక్తివంతమైందైనా అది శరీరంలో కిడ్నీలు, గుండె, లివరు, ఊపిరితిత్తులు సర్వ శరీరాన్ని బలహీనపరిచే శక్తి కలిగిన జబ్బు. అబ్బో ఆ జబ్బు వచ్చిందంటే ఇక క్యాన్సరే సార్, క్యాన్సర్ వచ్చిందంటే అమ్మో అది వచ్చిందంటే ఇంకా లేదు సార్, అది అంత శక్తివంతమైన జబ్బు అండి, బాడీ అంతా పాడైపోతుందండి, ఇట్లా అయిపోతుంది అట్లా. అబ్బా ఎంత పవర్ఫుల్ రోగం. షుగర్ వచ్చిందంటే ఇంక అంతే సంగతులండి, ఎంత శక్తివంతమైన జబ్బండి, అన్ని అవయవాలు జడగొట్టేసిద్దండి, ఎంత శక్తివంతమైందో అని రోగము యొక్క శక్తిని గురించి పొగిడి మాట్లాడుకుంటూ ఉంటాం మనుషులుగా. కానీ దేవుని వాక్యం, దేవుని భక్తుడు ఏమి నమ్ముతాడో తెలుసా? రోగం ఎంత శక్తివంతమైందా, సమస్య ఎంత శక్తివంతమైందైనా దానికంటే శక్తివంతుడు దేవుడు. దేవుని కంటేనా కాదు కదా. ఆయన ఒక్క మాట సెలవిస్తే ఎట్టి రోగమైనా వదిలిపోవాల్సిందే కదా. కాబట్టి పైకి భక్తి గలవారిలాగుండే శక్తిని ఆశ్రయించిన వాళ్ళంతా కూడా సమస్యను, రోగమును, బలహీనతను, ఇబ్బంది యొక్క శక్తిని గురించి వర్ణించుకుంటారు. కానీ భక్తిపరుడి హృదయం ఎప్పుడు కూడా వాటి గొప్పతనాన్ని గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. కొంతమంది భక్తులు ఉన్నారు, తిక్కల భక్తులు, దెయ్యాల గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. దెయ్యం పవర్ఫుల్ అండి, భలే శోధిత్తండి, నన్ను అసలుకి జయించలేకపోతున్నానండి, మామూలుగా లేదండి, నా మీద చేతబడి చేశారండి, అసలు నా మీద ప్రయోగం చేశారండి, మంత్రాలు చేశారండి. పొద్దస్తమానం దెయ్యం చేతబడి మంత్రాలు, దెయ్యం చేతబడి మంత్రాలు, పొద్దస్తమానం దాని శక్తి గురించి వర్ణించి మాట్లాడుతున్నావు. నీకు మతి పోయిందా? నువ్వేం భక్తుడివి, ఏం భక్తురాలివి? సిగ్గు లేదా నీకు? రోషం లేదా నీకు? నీ దేవుని శౌర్యం, పరాక్రమం ఎరిగి ఉండి ఈ మాటలు మాట్లాడుతున్నావా? నువ్వు ఏ దయాలు అన్నావో, ఏ చేతబడి అన్నావో, ఏ మంత్రాలు అన్నావో వీటన్నిటికీ నాయకుడు సైతాన్ అయితే ఆ సైతాను చేసినోడు కదా దేవుడు అంటే. సైతానైనా, దయ్యాలైనా, దురాత్మలైనా, భూతాలైనా, చేతబడి చిల్లంగి బాణామతి ఏ దుష్టశక్తుల ప్రయోగాలైనా ఇవన్నీ కుండలే కదా. ఇవన్నీ ఒకప్పుడు లేవు, ఆయన ఉనికిలోకి తెచ్చాడు. ఆయన కుమ్మరి కదా. ఇప్పుడు చెప్పండి, కుమ్మరిని అక్కడ పెట్టి కుండను మెచ్చుకుంటావా? కుండ ఎంత గొప్పదంటే సార్, అమ్మో మామూలు కుండ, చాలా పెద్ద కుండ అండి, అబ్బో చాలా బలమైన కుండ అండి, అమ్మో అసలు ఆ కుండ తట్టుకోలేమండి అమ్మో అని కుండను మెచ్చుకుంటావా? కొండలనే బోర్ల దోయువాడను ఉంది ఆయన గురించి. పర్వతములను బోర్ల దోయువాడు. పర్వతం ఎంత పెద్దది, అలాంటి దాన్ని ఎట్లంటే బోర్ల పడిపోతుంది. సాతాను కొండేగా, వాడు సృష్టికర్త. నోరు తెరి చెప్పండి అమ్మో, చెప్పేవన్నీ బాగా విన్నట్టే ఉంటారు కానీ వినరు పాడలేదు. మళ్ళీ వచ్చి సమస్యలను, దెయ్యాలనే పొగుడుతూ ఉంటారు. వినాలి కదా, చెప్పేది జాగ్రత్తగా వినాలి. సైతాన్ అనేవాడు ఎవడు? సృష్టికర్త. దురాత్మలనే సృష్టికర్త. అప్పుడు మరి సృష్టి అంతే కుండలేగా, నువ్వు నేను కూడా కుండలేగా, మనం కలిగి ఉన్న పరిస్థితులన్నీ కుండలేగా. ఇప్పుడు కుండ గొప్పదా, కుమ్మరి గొప్పోడా? కుండ కుమ్మరి మీద పోరాడి గెలవగలిగిద్దా? చిరాకు పుడితే ఏం చేస్తాడు? ఏ కర్రతో సారి తిప్పి కుండని చేశాడు, అదే కర్ర తీసుకొని బాదాడు అంటే కుండ షేపులు ఉండవు. ఇక కుండ ఆకారమే పెంకులు అయిపోద్ది. ఏమంటారండి? అదే కర్రతో సారెను తిప్పి మట్టి ముద్దేసి ఆ కర్రతో గిరా సారెను తిప్పి చేతులు పెట్టి కుండని చేశాడు. అక్కడ సారెను తిప్పడానికి కర్రను వాడాడు. చిరాకు పుట్టిందనుకో, అదే కర్ర తీసుకొని మొత్తం పీస్ అయ్యేటట్టు పగలు కొడతాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎవరిని చూడాలా? నీకు మంత్రాలు చేసిన వాడిని చూడాలా, లేకపోతే వాడు పంపించిన దెయ్యాలను చూడాలా?
నువ్వు నమ్ముతున్న దయ్యము కంటే గొప్పవాడు నా దేవుడు. నువ్వు నమ్ముతున్న మంత్రాల కంటే గొప్పవాడు నా దేవుడు. నువ్వు నమ్ముతున్న చేతబడి చిల్లంగి బాణామతి విద్యల కంటే గొప్పవాడు నా దేవుడు.